నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. నిర్మల్ ఆత్మ కమిటీ చైర్మన్గా కాండ్లి రామరెడ్డి, 27 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం, అదుపులో పలువురు నిందితులు. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి ఆమె ఆర్జీలను స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆర్జీలు పెండింగ్లో ఉంచకూడదని సూచించారు. స్వీకరించిన ఆర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని పేర్కొన్నారు. చెప్పండి, కొనుగోలు కరెక్ట్ ఉందని అడుగుతున్నారు. 8,000 ఒక లారీ పంపిస్తే మీరు అయిపోతుంది కదా. 4-5 పడలేదు. ఈరోజు సాయంత్రం వరకు మనం పంపిస్తాం. మీరు మీ బ్యాగ్ రెడీ చేసి ఈరోజు రాత్రి వరకు అరేంజ్ చేపిస్తాం. అడిషనల్గా వేయింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పాయింట్స్లో వెళ్ళండి. రాష్ట్ర మూమెంట్ తహసీల్దార్తో చర్చలో ఉన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నిర్మల్ ఆత్మ కమిటీ చైర్మన్ కోన రామరెడ్డి డైరెక్టర్ల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ కోను రామరెడ్డి, 27 మంది డైరెక్టర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్గా ఎంపికైన రత్నాపూర్ కాండ్లికి చెందిన కోను రామరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో కొత్త పద్ధతులు తీసుకొచ్చి రైతులకు సహాయం చేసే విధంగా డైరెక్టర్తో కలిసి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ గౌడ్, అవేజ్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి, అల్లూరి మల్లారెడ్డి, సాద సుదర్శన్లతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ డిఎఫ్ఏసి నిర్మల్ నందు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థకు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థకు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయండి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ డిఎఫ్ఏసి నిర్మల్ నందు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థకు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాము. నిర్మల్ శాసనసభ నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఆత్మ చైర్మన్గా గౌరవనీయులు స్థానిక సంస్థల్లో విశేష అనుభవం కలిగినటువంటి మరి స్వయంగా మంచి రైతు అయినటువంటి గౌరవనీయులు
కోర్టు రామరెడ్డి గారు, రంజాపూర్ కాలనీ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ గారిని ఈ చైర్మన్గా ఎన్నుకున్న సందర్భంగా మరి మిగతా దాదాపు 27 మంది సభ్యులు, అధికారిక సభ్యులు ఇద్దరు, 27 మంది ప్రజాప్రతినిధులు అంటే రైతులు చైర్మన్ మొత్తం కలిసి 30 మంది ఈరోజు నియామకం కాబట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఆత్మ అంటే వ్యవసాయ శాఖలో ఒక భాగమే, ఇది సపరేట్గా విభాగం కాదు, వ్యవసాయ శాఖలోని ఒక భాగమే. డిమాన్స్ట్రేషన్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, ఫార్మ్ మెకనైజేషన్ గురించి కానీ అనేక రకాలుగా రైతులకు ఎడ్యుకేట్ చేయడం కోసం, రైతుల్ని చైతన్యపరచడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ విభాగం ఇదని. దీని ద్వారా మరి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో మరి జరగబోయే కార్యక్రమాలకు వాళ్ళ సహకారం ఉంటుంది. రైతులకు విశేషంగా మరి మద్దతు చేసే విధంగా, పనిచేసే విధంగా, రైతులకు సౌకర్యాలు కలిగజేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు రామరెడ్డి గారు ఎంతో అనుభవజ్ఞులు, స్వయంగా రైతు, అనేక సంవత్సరాలు స్థానిక సంస్థల్లో ప్రజలు దాదాపు 30 సంవత్సరాలకు పైగా సర్పంచ్గా, ఎంపీటీసీగా అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. ఆయన నాయకత్వంలో వ్యవసాయానికి సంబంధించి, నియోజకవర్గ రైతాంగానికి సంబంధించి ఎంత ఎక్కువగా సేవలు చేయించగలిగితే, ఎంత ఎక్కువగా సూచనలు, సలహాలు మరి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులకు లాభపడే విధంగా ఏమేమైతే చేయగలుగుతామో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున రైతులకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని డిఓ గారికి, హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, మిగతా వ్యవసాయ అధికారులందరితో మనవి చేస్తూ, గవర్నర్ రామరెడ్డి గారికి మరి వారి దాదాపు 30 మంది వారి బృందానికి నేను మరొకసారి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఈ 2 సంవత్సరాల మీ పదవీ కాలంలో మరి గొప్పగా మీరు పనిచేసి మీరు మంచి పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కూడా మంచి పేరు తేవాలని చెప్పి మీ అందరితో. నిర్మల్ జిల్లాలో గంజాయి అమ్మే, రవాణా చేసే వారి గుండెల్లో పోలీసులు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి అమ్ముతుండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ డాక్టర్ జానకి శర్మల ఆదేశాల మేరకు ఆధునిక టెక్నాలజీ జాగ్రత్తతో తనిఖీ చేస్తున్నారని ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. పోలీసు అక్కలు, నారీ శక్తి, క్రైమ్ పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కశ్యప్ సాయి ప్రసాద్, పుట్ట శివకుమార్, షేక్ ముక్తార్ మౌలాన్, ఉప్పు రాజ్ కుమార్ అనే 4 నేరస్తులు ఒక మూటగా ఏర్పడి మహారాష్ట్రలోని కిన్వట్ నుండి గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయి తక్కువ రేటుకు తీసుకొచ్చి ఎక్కువ రేటుకు నిర్మల్లో అమ్మి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పట్టణ ఎస్ఐ నరేష్, కానిస్టేబుల్ వినయ్, అవినాష్లు 4 నేరస్తులను బయలు బజార్లో అమ్ముతుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా పోలీసులను అభినందించారు. నిందితుల నుంచి 1200 గ్రాముల గంజాయి, ఆటో, స్కూటీ, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. कल इवनिंग को निर्मल टाउन पुलिस स्टेशन में एक क्रेडिबल इंफॉर्मेशन आया कि सम गांजा पेडलर्स है जो निर्मल में आ रहे हैं. So immediately our Nirmal police reached the spot and found 4 peddlers named Shai Prasad, Shiva Kumar, Mukhtar Maulan and Raj Kumar. ये सब गांजा बेचने के लिए वहाँ आए थे और इंटरोगेशन में पता चला कि ये किन्वट महाराष्ट्र से लेके आए थे. Immediately police seized the ganja, 1.2 kg ganja, 1 auto, 1 scooty and 3 cell phones. And we registered the FIR and remanded today. SP Nirmal special focus on ganja free district है and most important कि strict action will be taken. जो भी गांजा कल्टीवेशन करेगा, डिस्ट्रीब्यूशन करेगा, that is very special focus and more information if you get, किसी को भी कोई भी information आता है तुरंत निर्मल पुलिस को बताइए और strict action will be taken. నిర్మల్ రూరల్ మండలం కౌట్లకే గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరత, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సిద్ధాపూర్ కౌట్లకే గ్రామ రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ధాన్యాన్ని తూకం వేయలేదని వాపోయారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి గన్ని బ్యాగుల కొరత ఉందని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారని అధికారులు వెంటనే బ్యాగులు కేంద్రానికి పంపించి ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని కోరారు. సిద్ధాపూర్ వరి ధాన్యం కొనుగోలు ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. దానికోసం మేము జీసీఎంసీకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు 3000 బ్యాగ్స్ ఇచ్చిన లిమిట్ అయిపోయింది, మీకు కొనుగోలు చేయలేమంటే నేను ఈరోజు మా రైతులంతా సిద్ధాపూర్ రైతులంతా వచ్చి కలెక్టర్కి మేము వినతి పత్రం ఇచ్చాము. మేడం కూడా సానుకూలంగా స్పందించింది. ఈరోజు
సాయంత్రం వరకు మాకు వడ్లు ఎక్కడికి అక్కడికి తీపిస్తామని చెప్పింది. కౌట్ల గ్రామ ప్రజలు కూడా వచ్చారు. అక్కడ కూడా ఐజీపీ వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదు ఇచ్చారు. దాన్ని కూడా తొందరగా వెంటనే చేయాలని మేము కలెక్టర్ గారికి కౌట్ల గ్రామ రైతులం వరిధాన్యం సెంటర్ ఏర్పాటు చేసి 20 రోజులు అవుతున్న 2 సెంటర్లు ఏర్పాటు చేసి 20 రోజులు అవుతున్న కొనుగోలు దూకడం మాత్రం ఆలస్యం అవుతుంది. అమ్మాలి వాళ్ళు 8 మంది ఉండి వాళ్ళతోటి లోడింగ్ అన్లోడింగ్ లేట్ అయిపోతుంది. ఇంకో సెంటరు DCMS సొసైటీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు 3000 బ్యాగ్స్ మాకు పర్మిషన్ ఉంది, మిగతా మాకు పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు 3000 బ్యాగ్స్ క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాదాపుగా ఇంకా 10,000 గోనె సంచుల అవసరం ఉంది. కాబట్టి ఆ 10,000 బ్యాగులు మాకు వెంటనే ఇచ్చేసి ధాన్యం కొనుగోలు తొందర అయిపోయేటట్లు చేయాలని చెప్పేసి మేము అది ఐకేపీ ద్వారా DCMS సొసైటీ ద్వారా ఏదైనా త్రోలన్నా కానీ తొందర కొనుగోలు చేసేసి రైతులకు ఈ వర్షాల నుండి కాపాడవలసిందిగా కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి రేపటిలోగా మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకవేళ ఇది రేపటిలోగా సాల్వ్ కాకుండా మళ్ళీ వచ్చి కలవండి, మీ ప్రాబ్లం నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడం జరిగింది. మా కౌట్ల గ్రామ ప్రజల తరపున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సాపూర్జీ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎదుట సోమవారం CPIML న్యూ డెమర్క్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ గత BRS ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులను గుర్తించి అందజేయాలని కోరారు. నిరుపేదలు, వితంతులు, ఒంటరి మహిళలు అద్దె ఇళ్లలో ఉండలేకపోతున్నారని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి ఇళ్లను నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్లో ఇవ్వాలి, నర్సాపూర్లో పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి, నర్సాపూర్లో పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే. నర్సాపూర్ గ్రామంలోని గత 3 సంవత్సరాల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఎవరైతే ఇండ్లు లేని పేదవాళ్ళు ఉన్నారో, వితంతులు, ఒంటరి మహిళలు, అనేక మంది పేదవాళ్ళు కిరాయి ఇళ్లలో ఉంటూ ఉన్నారో వారికి నిష్పక్షపాతంగా సర్వే చేసి వెంటనే వారికి ఇవ్వాలని చెప్పేసి CPIML న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. 3 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తయినా కానీ ఇప్పటికీ అక్కడ ఇవ్వకపోవడం వల్ల పేదలు వేలాది రూపాయలు కిరాయి చెల్లించి ఈరోజు కష్టాలు పడుకుంటా కూలీనాలి చేసుకుంటున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్క సంవత్సరానికి 30-40 వేల రూపాయలు కిరాయి చెల్లిస్తున్నారు. మరి ఇండ్లు నిర్మించింది ఎవరి కోసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. తక్షణమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని వాళ్లకు, కిరాయి ఉంటున్న వాళ్లకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రగతిశీల పాలనకు పేరుగాంచిన దార్శనిక పాలకురాలు అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యశాలను సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రితేజ్ రాథోడ్ మాట్లాడుతూ దేశ చరిత్రలో సుపరిపాలనకు ప్రతిరూపంగా అహల్యాబాయి హోల్కర్ నిలిచారని, ఆమె స్వయం వ్యక్తిత్వం, శక్తియుక్తులు, కార్యసాధన వంటివి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జయంతి వేడుకలు కన్వీనర్ అలివేలు మంగ, నాయకులు రావుల రామ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి, ఈ విషయాన్ని మరి ఆమె జీవిత చరిత్రను మనకు పూర్తిగా మన మంగక్క గారు చెప్పడం జరిగింది. కానీ దాంట్లో కొన్ని బుల్లెట్ పాయింట్స్ కలుపుతూ లక్నో అయితే మధ్యప్రదేశ్లో అక్కడి పరిస్థితులను అనుగుణంగా ఒక రైతు కుటుంబంలో జన్మించిన మన అహల్యాబాయి హోల్కర్ గారు ఆ రోజు ఆమె జన్మతః శివభక్తురాలు, ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసే భావంతో నిరంతరము ఎప్పుడు శివభక్తిలో, ప్రజాసేవలో లీనమయ్యే ఆ చురుకుదనాన్ని చూసి ఆ మల్హార్ రావు గారు ఆమెను కోడలుగా తీసుకొని ఖండలరావు గారికి ఆమెతో పెళ్లి చేసి ఆమె ఏదైతే వారి మల్హార్ సామ్రాజ్యానికి అక్కడ ఒక అనేక బాధ్యతలు ఇస్తూ పరిపాలనలో ఆమెకు మల్హార్ గారి పరిపాలనలో ఆమె తన వంతుగా అన్ని విధాలు సహకరించేది. అయితే ఒక యుద్ధంలో ఖండలరావు గారి మృత్యు తర్వాత ఆమెనే అప్పుడు స్త్రీలు పరిపాలన అనే ఆమడ దూరంలో ఉండే పరిస్థితులు, కానీ ఆమె చురుకుదనము,
ఆమె భక్తి సేవను చూసిన తర్వాత ఆ రాజ్యాన్ని ఆమెకే పట్టాభిషేకం చేసి అయితే పరిపాలనా పరంగా ఆమెకు అన్ని బాధ్యతలు చెప్పడం ఆమె ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తను బాధ్యతను ప్రతి పనిలో ఆమె ఎక్కడికి వెళ్ళినా శివలింగాన్ని తనతోనే తీసుకెళ్ళేది. అంటే శివుడి మీద అంత అపార భక్తి. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయము, నేను తీసుకునే ప్రతి నిర్ణయము ఆ శివునికి అర్పిస్తూ ప్రజాపాలనలో ఇది శివాజ్ఞగా భావిస్తూ ముందుకెళ్ళే వీర వనితగా మంచిర్యాల క్రీడా ప్రాంగణం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ 12, 14, 17 బాలబాలికల బాక్సింగ్ పోటీలలో నిర్మల్ జిల్లా విద్యార్థులు పలు మెడల్స్ సాధించారు. 15 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనగా 6 బాక్సర్ గోల్డ్ మెడల్లు, 2 బాక్సర్ సిల్వర్ మెడల్లు, 6 బాక్సర్ బ్రౌజ్ మెడల్ను సాధించారని నిర్మల్ జిల్లా బాక్సింగ్ ప్రెసిడెంట్ బండారి శ్రీధర్ తెలిపారు. వీరిలో 6 బాక్సర్ రాష్ట్ర స్థాయి పోటీలకు 24 నుంచి 20 వరకు జరిగే మంచిర్యాలలో జరగబోయే పోటీలకు ఎన్నికైనట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా బాక్సింగ్ కార్యదర్శి చంద్ర స్వామి, జిల్లా క్రీడల కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తదితరులు మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించారు. ముదల మండలం రాళ్లబోరిగం గ్రామంలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని అధికారులు తొలగించడంపై అంబేద్కర్ యువజన సంఘం భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 249 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసే అనుమతి లేదని అధికారులు విగ్రహాన్ని తొలగించి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. అదే సర్వే నంబర్లో హనుమాన్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. వెంటనే అధికారులు గౌతమ బుద్ధుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, లేనట్లయితే హనుమాన్ విగ్రహాన్ని తామే తొలగిస్తామని హెచ్చరించారు. గ్రామంలో దళితులపై దాడి చేసిన అగ్రవర్ణ కులస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందర్భంగా 12వ తారీఖు రోజు ముదోల్ మండలం రాళ్లబోరిగం గ్రామంలో 78 దళిత కుటుంబాలపైన అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక వర్గం వారు మతోన్మాదులు కులోన్మాదులు కలిసి సుమారు 1000 మంది ఆ 78 కుటుంబాలపైన దాడి చేసి విచక్షణారహితంగా ఆడవాళ్ళను కూడా చూడకుండా కర్రలతో రాళ్లతో కొట్టి వాళ్ళ ఛాతిపైన తన్నుతూ వాళ్ళ చీరలు చింపి వాళ్ళను అమానుషంగా దాడి చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరి ఉప ముఖ్యమంత్రి, అది కూడా దళిత ఉప ముఖ్యమంత్రి చెప్తూ మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్కనే కానీ మరి మిగతా మంది మాల ఎమ్మెల్యేలే కానీ అదేవిధంగా ముదోల్ శాసనసభ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేలే కానీ మరి పక్క నియోజకవర్గమైనటువంటి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కానీ శాసనసభాపక్ష నేత బీజేపీ శాసనసభాపక్ష నేత కొనసాగుతున్నటువంటి మహేశ్వర్ రెడ్డి కానీ ఇప్పటికి కూడా స్పందించకపోవడం, అక్కడ దాడికి గురైనటువంటి బాధితుల పక్షాన మాట్లాడకపోవడం, మరి హాస్పిటల్లో ఉన్నటువంటి మహిళలను పరామర్శించకపోవడం చూస్తూ ఉంటే ఇది పూర్తి దళితులపైన వివక్షత లాగానే కనిపిస్తూ ఉన్నది. దీన్ని మేము పూర్తిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారికి మేమందరం కలిసి వారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. నిర్మల్ ఆత్మ కమిటీ చైర్మన్గా కాండ్లి రామరెడ్డి, 27 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం, అదుపులో పలువురు నిందితులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle.